ఐఐటి జేఈఈ నీట్ కోచింగ్ లో దేశంలోనే అగ్రగామి సంస్థ రెసిడెన్స్ కోటా ఇన్స్టిట్యూట్ ఇప్పుడు మన కరీంనగర్ లో డాక్టర్ అంజిరెడ్డి గారి పర్యవేక్షణలో రెసిడెన్స్ జూనియర్ కాలేజ్ అడ్మిషన్లు జరుగుతున్నాయి. ఏంటి సిల్వర్ షాప్లో ఉన్నాను అనుకుంటున్నారా? నేను ఎక్కడున్నాను తెలుసా? ఇప్పుడు కరీంనగర్లో ఉన్నాను. కరీంనగర్లో నేను ఒకటి చూపిస్తా చూడండి. చార్మినార్, హైదరాబాద్ చార్మినార్ కాదు, ఇది కరీంనగర్ చార్మినార్, సిల్వర్ చార్మినార్ అనమాట. దీంతోపాటు ఇంకొక స్పెషల్ది చూపిస్తాను చూడండి. ఇదిగో వీణ, ఫుల్లీ సిల్వర్తో తయారు చేసినటువంటి చక్కటి వీణ. దీంతోపాటు ఇంకా చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇదైతే ఫిష్ నాకు భలే నచ్చేసింది. చూడండి ఎలా తిరుగుతుందో. నెక్స్ట్ ఇంకో బుడ్డి వీణ, కానీ ఇది వీణకు మాత్రమే కాదు, మనం కుంకుమ బొట్లు పెట్టుకుంటాం కదా, ఆ కుంకుమ భరిణ. ఇంక ఇది చూడండి చిన్న మిర్రర్, ఇది కూడా సిల్వర్తో తయారు చేసిందే. ఇది చూడండి పర్స్, చిన్న పర్స్ డబ్బులు పెట్టుకునేకి, చూసారు ఎంత బాగుందో. ఇలాంటివి చాలా చాలా ఉన్నాయి ఈ షాప్లో. G20 దేశాల సదస్సు జరిగినప్పుడు కూడా ప్రత్యేకంగా ఇక్కడి నుంచి ఆయన వెళ్ళి అక్కడ పెట్టుకునే ఏంబ్లం కదా, తెలుసు కదా, ఇది బ్యాడ్జ్ లాగా ఆ రోజు అందరూ ఇక్కడే ఇదే పెట్టుకున్నారు అక్కడ. సో అవి అన్నీ కూడా ఇక్కడి నుంచే కరీంనగర్లో ఇప్పుడు నేను మీకు పరిచయం చేయబోయే ఈ షాప్ నుంచి ఈ అశోక్ గారు అనే వ్యక్తి తయారు చేసి పంపించారు. తర్వాత మన దేశ ప్రధాని మోడీ గారే స్వయంగా ఆయన్ని మెచ్చుకున్నటువంటి పరిస్థితి. ఒకసారి ఆయనతో మాట్లాడదాం మనం. నమస్తే అండి. అశోక్ గారు, మీ దగ్గర ఉన్న ఐటమ్స్ అయితే నేను నిజంగా చెప్తున్నా, హైదరాబాద్లో కూడా చూడలేదండి ఇలాంటివి. అలా వెరైటీస్ ఉన్నాయి మీ దగ్గర. ఇన్ని స్పెషల్గా ఎందుకు తయారు చేశారంటే మీ ప్యాషనా, లేకపోతే మీ షాప్ ఇది కాబట్టి అవకాశం ఉంది కనుక చేశారా? లేదండి, ఇది చాలా సంవత్సరాల క్రింద చరిత్ర. ఇది 400 సంవత్సరాల నుంచి కరీంనగర్లోనే పుట్టినటువంటి క్రాఫ్ట్ అన్నమాట. దీన్ని ఏంటి స్పెషల్గా ఏమంటారు? దీన్ని సిల్వర్ ఫిలిగ్రీ అని మనం ఇంగ్లీష్లో పిలుస్తాము. ఇక్కడ భాషలో అయితే వెండి నగిషి జాలీ పని అని పిలుస్తారు అనమాట. ఇది మా తరతరాలు, మా 4 fathers నుంచి మేము నేర్చుకోవడం జరిగింది. ఇది ఏంటంటే ఓన్లీ కరీంనగర్లో ఉంది, వరల్డ్ వైడ్ గా మళ్ళీ ఎక్కడ మనకు కనిపించదు. అందుకే మేము దీని జోగ్రఫికల్ ఇండికేషన్ కింద ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కూడా మేము దీని మీద తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇది ఎవరు చేయడానికి లేదా? ఇది ఎవరు చేయడానికి లేదండి, ఎవరు చేసినా కూడా మేమే చేయాల్సి ఉంటుంది. ఒకప్పుడు చాలా వెలిగినటువంటి ఈ క్రాఫ్ట్ అంతరించిపోయే దశకు వచ్చినప్పుడు మేము ఈ సిఫ్కా అనే ఒక సంస్థను స్థాపించాము, సొసైటీని స్థాపించి దాని ద్వారా ఇప్పుడున్న కళాకారులందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ ఈ వర్క్ చేసే ప్రతి ఒక్కరు మీ దగ్గర ట్రైన్ అయిన వాళ్ళే? ప్రతి ఒక్కరు మా దగ్గర ట్రైన్ అయిన వాళ్ళే. ఎంతమందిని ట్రైన్ చేసి ఉంటారు? ఒక 525 మంది ఇప్పుడు కరీంనగర్లో ఉన్నారండి. మళ్ళీ వాళ్ళు ఇక్కడే చేయాలి కదా, ఎక్కడికి వెళ్ళడానికి లేదు? ఇక్కడే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచే మేము దేశవ్యాప్తంగా సప్లై చేస్తాం. దాంట్లో భాగంగానే మొన్న G20 సమావేశాలకి మేము విజ్ఞాన్ భవన్లోకి వెళ్ళి అక్కడ ఎగ్జిబిట్ చేశాం. అంటే వాళ్ళు ఆల్ డిస్ట్రిక్ట్స్, అంటే ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ నుండి కూడా క్రాఫ్ట్లను పిలిచారు. ODOP అని ఒక ప్రోగ్రామ్ ద్వారా పిలిస్తే విజ్ఞాన్ భవన్లో వెళ్ళి అన్ని రకాల ఆర్టికల్స్ లో మా సిల్వర్ ఫిలిగ్రీ అంట సెలెక్ట్ అవ్వడం జరిగింది. దీని స్పెషాలిటీ ఏంటంటే, మేము ఇండియన్ హెరిటేజ్ ఏంటి అంటే ఒక సూర్య దేవాలయం సంబంధించిన చక్రం అన్నమాట ఇది. ఇది కోనార్క్ వీల్. ఇది మన ఇండియన్ హెరిటేజ్ కదా, మనం ఎందుకు ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రమోట్ చేయకూడదు అని చెప్పేసి దీనికి ఇంత హిస్టరీ ఉంది, మన ఫిలిగ్రీ కూడా ఇంత హిస్టరీ ఉంది. ఇవి రెండు కలిపి మేము ఈ కాన్సెప్ట్ వాళ్ళ బ్యాడ్జ్ కోసం మేము ప్రిపేర్ చేశాము. ఇది మాకు సెలెక్ట్ అయ్యింది. 200 పీసులు ఆర్డర్ చేశారు. గ్రాండ్ సక్సెస్. అంటే ఇంపార్టెంట్ పర్సన్స్ అందరూ ఆ రోజు పెట్టుకున్నారా? ఎస్ అండి, వాళ్ళకి ఇచ్చారు. చాలా చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఫిష్ కావచ్చు, ఈ చిన్నది బొట్టు పెట్టుకునే భరిణ, ఇదైతే భలే ఉంది, చిన్నపిల్లలకి భలే ఉంటది. ఇవన్నీ కూడా ఏంటంటే అండి, కస్టమర్స్ డిజైన్ చేసినవి. ఇప్పుడు మా దగ్గరకు వచ్చే కస్టమర్స్ దగ్గర నుంచి మేము కస్టమైజ్డ్ ఐటమ్స్ చేస్తాం. చూడండి, కస్టమైజ్డ్ ఐటమ్స్ చేస్తా ఉంటాం మనం. ఇప్పుడు మా దగ్గర వర్క్ చేసే వర్క్ షాప్ ఉంటుంది కదా, కస్టమర్ వాళ్ళు వచ్చి ఇట్లాంటి జ్యువెలరీ ఉంది, ఈ స్టోన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా న్యాచురల్ స్టోన్స్. ఇవి మేము రాజస్థాన్ నుంచి వెళ్ళి కలెక్ట్ చేసుకోము. ఈ స్టోన్స్ అన్నిటిని వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. వాళ్ళ డ్రెస్సింగ్ పైనకి ఆ సెట్స్ అన్ని కూడా వాళ్ళు ఆర్డర్ చేసి వెళ్తారు. వాళ్ళ టేస్ట్ కు తగ్గట్టుగా మనము తయారు చేసిస్తారు. మీరు వన్స్ ఒకసారి ఇది అయింది అనుకోండి, ఇంకా మళ్ళీ ఈ స్టోన్స్ రావు. ఈ సైజ్ లో ఈ స్టోన్స్ ఈ రంగులో రావు అన్నమాట. మళ్ళీ కొత్తగా వస్తాయి, మళ్ళీ అప్పుడు వాళ్ళు కొత్తగా చేయించుకోవడం. ఇది చాలా బాగుంది, యూనిక్ గా ఉంటుంది. చాలా బాగుంది, ఇది సూపర్ ఉంది. కలర్ కూడా గ్రీన్. పెన్ కూడా ఉంది చూడండి, ఎంత బాగుందో పెన్. బట్ ఇది పార్కర్ పెన్ అంట. పెన్కి వీళ్ళు కోట్ చేశారు.
సిల్వర్ తోటి చాలా బాగుంది. వెయిట్ కూడా ఉందండి సిల్వర్ అయ్యేసరికి మేబీ. చాలా బాగుంది. బ్యాంగిల్స్ కావచ్చు, చాలా బాగుంది. ఇప్పుడు లేటెస్ట్గా కార్పొరేట్ గిఫ్ట్స్లో కూడా చాలా ఎక్కువగా చేస్తాం. ఎందుకంటే గిఫ్టింగ్ కోసం ఇప్పుడు ఆప్షన్ ఏంటి అంటే బల్క్లో ఆర్డర్ ఇచ్చినప్పుడు మీకు తక్కువ చేస్తారా? బల్క్లో 500 పీసులు వస్తూ ఉంటాయి, 1000 పీసులు వస్తూ ఉంటాయి. మాకు వీళ్ళంతా ఉన్నారు కదా వర్క్ చేసే వాళ్ళంతా, వాళ్ళు వర్క్షాప్ చాలా పెద్ద, కాస్ట్ కొంచెం తక్కువ చేస్తారా అప్పుడు బల్క్ అయినప్పుడు? హోల్సేల్ రేట్లో తక్కువ ఉంటుంది. ఇప్పుడు మా దగ్గరనే పర్చేస్ చేసి ఇంకా చాలా షాప్స్లో అమ్ముతా ఉంటారు. ఇప్పుడు కళాంజలి తీసుకోండి, మీరు అంటే హోల్సేలర్ గా కూడా ఉన్నారు. హోల్సేలర్ గా కూడా. ఇదేంటండి స్పెషల్? ఇది చాలా బాగుంది, చాలా వెయిట్ కూడా ఉంది, చాలా జాగ్రత్తగా పెట్టారు దీన్ని. అసలు ఇది వీణ అండి, ఇందులో మనము అదే సుపారీ చేసుకోవచ్చు. ఇది ఓపెన్ కూడా అవుతుంది. అవునా? ఓపెన్ చేసి ఇందులో ఐటమ్స్ కొన్ని పెట్టుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది. ఎన్ని డేస్ పట్టిందండి చేయడానికి? ఒక 1.5 month టైం తీసుకుంటుంది. మళ్ళీ ఒక హెల్పర్ అవసరం ఉంటారు, ఒక మాస్టర్ క్రాఫ్ట్స్మెన్ కావాలి. ఓకే ఓకే. ఇది ఇది మా హైదరాబాద్లో ఉండాలి, మీరు ఎందుకు తీసుకొచ్చారు? ఇప్పుడు ఇట్లాంటి మేము అన్ని కూడా ఇట్లాంటి హిస్టారికల్ హెరిటేజెస్ ఏవైతే ఉంటాయో అవన్నింటినీ కూడా మేము అంటే తాజ్ మహల్ చేసాము, ఇట్లా చార్మినార్ చేసాము. ఏది తాజ్ మహల్ ఇచ్చేసారా? తాజ్ మహల్ ఢిల్లీలో ఎక్కువ సేల్ అవుతుంటది. అక్కడ కూడా ఉందా మీకు షాప్? మేము అక్కడ సప్లై చేస్తాం, సెంట్రల్ కాటేజ్ ఇండస్ట్రీస్. ఓకే ఓకే. ఇది హైదరాబాద్ వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చేయండి, ఎవరికైనా, సీఎంకో లేకపోతే గవర్నర్కో, వాళ్ళకి ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చేయండి. అంటే ఇప్పుడు మాకు ఇక్కడ ఈ స్టేట్ తెలంగాణ సీఎం గారు తీసుకుంటారు, ఏపీ సీఎం గారు, జగన్ గారికి కూడా మేము ఇక్కడ నుంచి చాలా ఐటమ్స్ సప్లై చేస్తాం. అంటే ఎలాంటివి తీసుకుంటారు వాళ్ళు అక్కడ? వాళ్ళకి ఏం అవసరం ఉంటుంది గవర్నమెంట్ కి? వాళ్ళు పీకాక్, అట్లా పీకాక్ ఉంది అనుకోండి. ఈ పీకాక్, ఈ మోడల్లో పీకాక్ ఉంటుంది. ఇంకొక పెద్ద సైజ్ లో అది సాలిడ్ పీకాక్ కూడా వస్తుంది. అట్లాంటి మోడల్స్ తీసుకుంటాం. అంటే వాళ్ళ మోడల్స్ వేరే గిఫ్టింగ్ కోసం. ఇప్పుడు ఎవరైనా డెలిగేట్స్ వచ్చారనుకోండి, వాళ్ళకి ఇవ్వాలి అని అంటే వాళ్ళు అక్కడ చెక్క బొమ్మలు అనుకోండి, చాలా పెద్దగా ఉంటది, తక్కువ కాస్ట్ అవుతుంది, కరెక్ట్, అది ఇవ్వలేరు. మనకి కాస్ట్ మంచిగా ఉండి వాళ్ళకి ఎప్పటి గుర్తుండిపోయేది అంటే ఇంకా ఇలాంటివి వెండి. ఇప్పుడు ఈ ఇందులో మాకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు ఇది కొన్నారనుకోండి మీరు, ఒక 10,000 లో కొన్నారు మీరు తిరుమలకి, ఇది మామూలుగా వేరే ఏదైనా కొని ఏదైనా గిఫ్ట్ ఇచ్చారనుకోండి, వాళ్ళు కొద్ది రోజుల తర్వాత తిరిగిపోవడం అదైతే అది తీసేయడమే ఉంటుంది. ఇది మాత్రము మీరు కొన్న 10,000కి మళ్ళీ 20,000 వస్తాయి ఓ 4-5 years తర్వాత. వెండి కాబట్టి దాని అసెట్ అన్నమాట, అది పెరుగుతుంది. అందుకే ఇన్వెస్ట్మెంట్ అన్నట్టు అందుకే ఈ గిఫ్టింగ్ అనేది చాలా పెరుగుతుంది. దాంట్లో దట్టు ఈ క్రాఫ్ట్ ఉండేసరికి ఇంకా మంచి ప్రమోషన్ మాకు ఎక్కువ ఉంది. మీకు స్పెషల్ ఫిలిగ్రీ అనే ఒక క్రాఫ్ట్ ఉంది కదా మీ దగ్గర, ఎవరికి లేనిది. ఎలిఫెంట్ కూడా చూడండి ఎంత బాగుందో, అసలు సూపర్ ఉంది ఎలిఫెంట్. యానిమల్స్ ఎలిఫెంట్ ఒకటే ఉందా, ఇంకేమన్నా చేశారా? అట్లా డియర్ వస్తుంది. డియర్ ఇది మన రాష్ట్రీయ, అవును, యానిమల్ కదా. యానిమల్ చూసారా ఎంత బాగుందో. ఇవి రెండే చేశారా యానిమల్స్ లో? యానిమల్స్ లో ఇది బర్డ్స్ లో ఉంటాయి. బర్డ్స్ లో చాలా ఉన్నాయి కదా, ఇందాక ఒక బర్డ్ చూసాను, స్వాన్ ఉంటుంది. ఇందులో చాలా సైజెస్ ఉంటాయి. ఆ బర్డ్ కూడా నాకు బాగా నచ్చింది, నాకు తెలియదు కానీ ఏం బర్డ్, మొత్తానికి అయితే బర్డ్ బాగుంది. ఇది పాలపిట్ట అండి. పాలపిట్టనా? ఓకే. తెలంగాణ దసరా రోజు చూడాలంటారు. ఎస్ 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 ఎస్. కానీ కొంచెం ఏదో షేప్ లో తేడా వచ్చింది, అందుకే అది పక్కన పెట్టాను. ఓకే. అట్లా అయితే ఏం చేస్తారండి? అలా అయితే మళ్ళీ చేస్తారా? చేంజెస్ ఉంటుందండి. ఒక కార్పొరేట్ మెమోతో ఒకరు ఆర్డర్ ఇచ్చారనుకోండి, అది మనం చేయడానికి 1-2-3 ఐటమ్స్ వేస్ట్ అవుతాయా? ఫైనల్ అయ్యేంత వరకు మేము అది చేయాల్సింది. కొన్ని ట్రీస్ కూడా ఉన్నాయి, భలే ఉన్నాయి. తర్వాత ఇది సూర్య సింబల్ అనుకుంటా, సూర్యుడి. ఇవి కొన్ని రెగ్యులర్ గా నడిచేటువంటి ఐటమ్స్ ఉంటాయి. స్పెషల్ గా వాళ్ళ కాన్సెప్ట్ బట్టి వాళ్ళ కంపెనీస్ లోగోస్ డిజైన్ చేసుకొని వాళ్ళు అవి కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఇక ఎప్పుడు వాళ్ళు అదే ఇస్తాం. ఎలిఫెంట్ చాలా పెద్ద సైజ్ కూడా ఉంది, కస్టమైజ్డ్ అండి. మనకి ఇంకా ఎట్లా అంటే అట్లా మనం చేసి, స్వామివారివి దేవుళ్ళవి కూడా ఉన్నాయి. ఎన్ని డేస్ పడుతుందండి ఇలాంటి ఏమన్నా చేయాలంటే? మినిమం 2-3 days అయితే పడుతుందా, ఇంకా ఎక్కువ పడుతుందా? ఫస్ట్ మాస్టర్ పీస్ చేసుకోవడానికి ముందు మాస్టర్ పీస్ చేయాలంటే ఫస్ట్ డ్రాయింగ్ అవసరం ఉంటుంది. డ్రాయింగ్, లైనింగ్, తర్వాత దాన్ని మెజర్మెంట్స్ ఎట్లా తీసుకోవాలి ఏంటి, ఆ ప్లానింగ్ అంతా కంప్లీట్ చేసుకొని ఒక మాస్టర్ పీస్ అయిన తర్వాత ఇంకా తర్వాత బల్క్ చేయడం కోసం మనం కొంచెం తక్కువ టైంలో చేసుకోవచ్చు. కాస్ట్ ఎంత నుంచి ఎంత ఉంటాయండి ఇవి? ఇలాంటివి మనకి ఒక 2,000 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఇంకా చాలా పెద్ద ఐటమ్స్ చేయొచ్చు. 50 kgs తాజ్ మహల్ కూడా చేసాము. అబ్బా, 50 kgs, చాలా కాస్ట్ అయి ఉంటుంది. చాలా కాస్ట్. అదేనా హైయెస్ట్ మీరు చేసిన వాటిలో? హైయెస్ట్ అండి. సూపర్. ఎవరు తీసుకున్నారు అది? అది ఢిల్లీ కస్టమర్. ఢిల్లీ ఇక్కడ? అది బయటకు వెళ్ళిపోయిందండి, ఎక్స్పోర్ట్ అయిపోయింది.
ఎక్స్పోర్ట్ అయ్యేటప్పుడు ఏం ప్రాబ్లమ్స్ ఉండవు అంటే ఆ బిల్స్ అన్ని ఉంటాయి పర్ఫెక్ట్ వాళ్ళు ఏమి ఉండదు. బిల్స్ అన్ని క్లియర్గా ఉంటాయి. అదే జిఎస్టీలు అన్ని పే చేసేసి పర్ఫెక్ట్ Everything బిల్స్ ఉంటే ఏం ప్రాబ్లం. ఇప్పుడు మేము టీ తాగినా ఆ టీ బిల్ పెడతాం మేము, అంటే మా ఆర్గనైజేషన్ కాబట్టి బిల్డింగ్ అనేది ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. Thank you.